అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరుగుతోంది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్పై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైన చర్చలు జరుపుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. సమావేశానికి ముందుగా పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా నేతలు మౌనం పాటించారు. అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈ అఖిలపక్ష సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. నిన్న కేబినెట్ కమిటీ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ కమిటీ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ అఖిలపక్ష సమావేశం పూర్తి స్థాయిలో రాజకీయంగా అందరి మద్దతు కూడగట్టుకోవటం, ఆ మేరకు వ్యూహాత్మకంగా కార్యాచరణ అమలు చేయడం అన్నదే ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. ఆ మేరకు అందులో భాగంగానే ఈ అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పక్షాలకు చెందినటువంటి నేతలు వెల్లడించే అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మరింత విస్తృత స్థాయిలో మరింత శక్తివంతంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసి ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుదిముట్టించేందుకు అవకాశం ఉందన్నదే భారత ప్రధాని యొక్క ఉద్దేశం. ఆ మేరకు ఈరోజు బీహార్లో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత ప్రజల ఆత్మపై జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు, ప్రతి తీవ్రవాదిని కూడా వేటాడి గుర్తించి శిక్షిస్తామని చెప్పి చాలా గట్టిగా కూడా చెప్పారు. ఎవరు కూడా ఊహించలేని రీతిలో వారి యొక్క పనిష్మెంట్ ఉంటుంది, వారికి శిక్షిస్తామని చెప్పి కూడా చాలా పదునైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు ఇప్పటికే అందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి, సహకారం అందించాలి, సమన్వయంతో ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి అందరూ బాసటగా నిలిచారు. ప్రభుత్వానికి పెహల్గాం ఉగ్రదాడిని పూర్తి స్థాయిలో అందరూ కూడా ఖండించారు. వాస్తవానికి నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ప్రభుత్వం కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతగా ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా కూడా ఈ అంశం చాలా బాధ కలిచివేస్తుంది. కాబట్టి చర్యలు తీసుకునేందుకు ఎవరు అడ్డుకున్నారు, కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవాలి, వెంటనే చర్యలకు ఉపక్రమించాలని చెప్పి కూడా ఫరూక్ అబ్దుల్లా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అందరూ కూడా ప్రభుత్వానికి బాసటగా ఉండాలి, ఉగ్రవాదానికి తమ నాయకులను కోల్పోయాము, తమ పార్టీ చెందినటువంటి అంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఉగ్రవాదాన్ని తాము ఎప్పుడు కూడా ఉపేక్షించలేదు, అదేవిధంగా సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాలన్నదే తమ సంకల్పం. ఈ సంకల్పాన్ని పలు సందర్భాల్లో కూడా వ్యక్తం చేశాము. ఈ రోజు కూడా అదే చెప్తున్నాము, అందరూ కూడా సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాలి అన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా తీర్మానించడం జరిగింది. ఈ రకంగా పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకొని వారి మద్దతుతో మరింత శక్తివంతంగా, మరింత సమన్వయంతో తాము చేయదలుచుకున్న పని చాలా సుజావుగా చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో ఈ అఖిలపక్ష సమావేశం చాలా భారత ప్రభుత్వానికి ఒక మంచి గట్టి శక్తివంతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని కూడా ఇస్తుందన్న అంశాన్ని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా పాకిస్తాన్ను ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా పూర్తి స్థాయిలో ఏకాకిని చేయటం, ఆ మేరకు దౌత్యవేత్తలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉగ్రదాడి తదనంతర పరిణామాలు కూడా అన్ని దేశాల దౌత్యవేత్తలు కూడా వివరిస్తున్నారు. ఈ రకంగా ఇటు దౌత్యవేత్తలతో సంప్రదింపులు, వారికి వివరించడం, పాకిస్తాన్ యొక్క దుష్ట చర్యలను వారి ముందుంచడం, పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడం అన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ రకంగా ఒకవైపున ఆ రకంగా ఉండటం, అదేవిధంగా సైనిక చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు పట్టి ఎవరైతే ఉగ్రవాదులుగా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, క్రియాశీలంగా ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారిని తుదిముట్టించాలన్నదే భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు రాజకీయ పక్షాలు, అదేవిధంగా దౌత్యపరమైన చర్యలు, అదేవిధంగా సైనిక పరంగా కూడా అన్ని చోట్ల కూడా రక్షణ స్థావరాల వద్ద అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సైన్యాధిపతి రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. అదేవిధంగా రక్షణ దళాలకు చెందినటువంటి అధిపతులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ తక్షణమే స్పందించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం ఒకవైపున అందరినీ కూడా అప్రమత్తం చేసింది. కాకపోతే పాకిస్తాన్ కూడా ప్రతి
చర్యలకు ఉపక్రమించింది. తాను ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు ఏమాత్రం కూడా శక్తి లేదు. ఇప్పటికే అంతర్గతంగా అనేకటువంటి సమస్యలతో సతమతమైనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సైనికాధికారులు ఏమి పాలుపోని పరిస్థితుల్లో సైన్యాన్ని సరిహద్దు ప్రాంతాలకు తరలించడం ఇతరత్ర అనేకటువంటి హడావులు చేస్తుంది. అయితే పాకిస్తాన్ తీసుకున్నటువంటి చర్యల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ అదేవిధంగా రక్షణ చెందినటువంటి నిపుణులు కానీ ఏమాత్రం కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇదంతా కూడా పాకిస్తాను అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఈ మాత్రం ఎత్తులు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమాత్రం కూడా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసే వాదనలు ఏమాత్రం కూడా నిలవన్న అంశాన్ని కూడా వారంతా చెప్తున్నారు. ఈ మొత్తంగా గత 2 రోజులుగా చూసినట్లయితే భారత ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అనేక రకాలుగా పాకిస్తాన్ను ఎండగట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. మరీ ముఖ్యంగా సింధు జలాల వినియోగం విషయంలో చేసుకున్నటువంటి ఒప్పందం 64 ఏళ్ల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పంజాబు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ సింధు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈ జల వినియోగం తగ్గిపోవడంతో జాతీయ స్థూలోత్పత్తిలో కూడా పాకిస్తాన్ ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అనేక చర్యల ద్వారా పాకిస్తాన్ను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు ఏకాగ్రం చేసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి అఖిలపక్ష సమావేశం అనేక ఇచ్చే సూచనల వల్ల భారత ప్రభుత్వానికి కూడా మరింత శక్తినిచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.